ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు క్లాస్లో కొన్ని పవర్ఫుల్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ చూడండి, సపోజ్ టు. జనరల్గా చాలా కొంచెం ప్రొఫెషనల్ పీపుల్ ఎక్కువ వాడతారు. యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, రైట్? అంటే చేయాల్సి ఉన్న పనులు ఎలాంటివి? లెట్ మీ షో యూ చేయాల్సిన పనులు. ఐఎమ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్కి అటెండ్ కావాలి, నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ బిఫోర్ దే లూ దిస్ ప్లేస్ అంట. లేదు, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ యు ఆర్ సపోజ్ టు ఇంప్రూవ్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ అంట. లైక్ మనము మోడల్ వర్బ్స్ లో హ్యావ్ టు అని ఉంటుంది చూడండి, లేదా షుడ్ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. సపోజ్ టు మీరు ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఖచ్చితంగా చేయాలి. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అంటే ఖచ్చితంగా చేయాలి. సపోజ్ టు అంటే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉందబ్బా, అట్లా పోతే ఎట్లా? ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది, చేయాల్సి ఉన్న పనులు. సపోజ్ టు ఫినామినల్ ఫార్ములా ఏంటి? సబ్జెక్టు ప్లస్ బీ ఫార్మ్స్ వాడాలి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ. సబ్జెక్టును బట్టి ఈజ్ అయితే ఈజ్, యామ్ అయితే ఆర్ అయితే ఆర్. ప్లస్ సపోజ్ టు ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. చాలా క్లాస్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు నిలబడాలి. యు ఆర్ సపోజ్ టు స్టాండ్. లేదు, మనం ఖచ్చితంగా నిలబడాలి. యూ హ్యావ్ టు స్టాండ్, లేదా యూ షుడ్ స్టాండ్. దీనికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. అట్లా కొన్ని చూడండి. యు ఆర్ సపోజ్ టు వేర్ ఎ యూనిఫామ్. నువ్వు యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలి. యూనిఫామ్ ధరించాలి. అక్కడ మనం ఏం నేర్చుకున్నాం? యూ హ్యావ్ టు వేర్ ద యూనిఫామ్, రైట్? లేదా యూ షుడ్ వేర్ ద యూనిఫామ్, కరెక్టే. కానీ ఇక్కడ ధరించాల్సి ఉంది, ఒక రూలు, ఒక నియమం, లైక్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా అనుకోవచ్చు. సపోజ్ టుతో కొంచెం అడ్వాన్స్ స్ట్రక్చర్ అనిపిస్తుంది, బట్ సౌండ్స్ వెరీ నైస్. అండ్ యు ఆర్ సపోజ్ టు చేంజ్ యువర్ ప్లేస్. నువ్వు నీ ప్లేస్ మార్చాల్సిన, లైక్ మార్చాల్సి ఉంది, లేదా నీ ప్లేస్ మార్చాలి. యు ఆర్ సపోజ్ టు చేంజ్ యువర్ ప్లేస్. యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. మీరు లైక్ చేయాల్సి ఉందబ్బా, లైక్ చేయాలి మీరు. యు ఆర్ సపోజ్ టు లైక్ మై వీడియోస్ అండ్ యు ఆర్ సపోజ్ టు కామెంట్ వాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ ద మైండ్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది కామెంట్లో పెట్టాలి. నెక్స్ట్, దే వర్ సపోజ్ టు అరైవ్ అట్ 10 o'clock. వాళ్ళు 10 గంటలకు రావాల్సింది ఇక్కడ. దే వర్ సపోజ్ టు కమ్ అట్ 10 o'clock యాక్చువల్లీ. సో మీరు చెయ్యాలి అంటే యు ఆర్ సపోజ్ టు డూ దట్. యు ఆర్ సపోజ్ టు డూ దట్. మీరు చెయ్యాలి అంటే యు ఆర్ సపోజ్ టు డూ. అరే మీరు చెయ్యకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ వర్క్. మీరు ఆ పని చేయకూడదబ్బా. చేయాల్సి ఉందంటే యు ఆర్ సపోజ్ టు డూ. చేయాల్సి అవసరం లేదా కానీ చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. మీరు అట్లా క్రిటిసైజ్ చేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ ద పీపుల్. జనాల్ని అట్లా విమర్శించకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ ద మైండ్ సెట్స్ ఆఫ్ ద పీపుల్. మీరు టైం కిల్ చేయకూడదు. షుడ్ నాట్ కో చాలా దగ్గరగా ఉంటుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు కిల్ మై వాల్యుబుల్ టైం. మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటా నేను. యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ వాట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మైండ్. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, చెయ్యాలి అన్నప్పుడు హ్యావ్ టు అయినా, షుడ్ అయినా, సపోజ్ టు అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. యూ కెన్ స్పీక్ ఎట్ ఎనీథింగ్. యూ కెన్ స్పీక్ ఎనీథింగ్ మైండ్. ఏదైనా మీరు మాట్లాడవచ్చు. బట్ కొంచెం ప్రొఫెషనల్గా ఉండడానికి సపోజ్ టు వాడడానికి ప్లీజ్ ట్రై. అండ్ యు ఆర్ సపోజ్ టు ట్రై ద న్యూ థింగ్స్, నాట్ ద ఓల్డ్ థింగ్స్. అండ్ యు ఆర్ నాట్ యూస్ ద సేమ్ ద రొటీన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ యువర్ పాస్ట్. అండ్ యు ఆర్ సపోజ్ టు చేంజ్ యువర్ ప్యాటర్న్. మీ ప్యాటర్న్స్ చేంజ్ చేయాలి మీరు. సో అట్లా చెయ్యాలి అన్నప్పుడు సపోజ్ టు గుర్తుంటుందా? హోప్ యూ అండర్స్టూడ్. ఒకసారి కామెంట్లో పడేయండి. జనరల్గా మళ్ళీ ఇంకొకసారి క్లాస్కి ముందే చెప్దాం అనుకున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు, లైక్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ స్లైడ్స్ చేయడానికి, లేకపోతే ఈ వీడియోస్ తీయడానికి ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్. అంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది. సో ఆ వర్క్ కోసం నేను మిమ్మల్ని అందరిని అడిగేది, సో మీకు వీడియో నచ్చితే హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్, కామెంట్ పడేస్తే నాకు చాలా పర్సనల్గా హెల్ప్ అవుతుంది. చాలామందికి ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్. సో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. సో సపోజ్ టు అంటే చేయాల్సి ఉండడం. ఐఎమ్ సపోజ్ టు టేక్ మోర్ వీడియోస్. ఐఎమ్ సపోజ్ టు ఎంజాయ్ మై లైఫ్. ఐఎమ్ సపోజ్ టు కన్వే వాట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ ఇన్ మై మైండ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సో చేయాలి అన్నప్పుడు లైక్ సపోజ్ టు వాడండి. దాని తర్వాత లెట్ మీ గో ఫర్ సెకండ్ చూడండి. 10 to అని ఉంది. 10 to అంటే సాధారణంగా అలవాటుగా చేయడం. సాధారణంగా లేదా అలవాటుగా చేయడం. అలవాటుగా చేసే పనులు ఏమంటాం మనం? సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. నేను మార్నింగ్ లేస్తా, ఐ వేకప్, రెడీ అవుతా, ఐ గెట్ రెడీ, లైక్ బ్యాగ్ తీసుకుంటా, ఐ టేక్ ద బ్యాగ్, క్లాస్కి వస్తా, ఐ కమ్ టు ద క్లాస్, మొదలు పెడతా, ఐ స్టార్ట్ మై క్లాసెస్, కంటిన్యూ చేస్తా, ఐ కంటిన్యూ మై క్లాసెస్ టిల్ 1 o'clock. మస్తు ఎంజాయ్ చేస్తా, ఐ ఎంజాయ్ అ లాట్.
సో జనరల్గా రెగ్యులర్గా అలవాటుగా చేస్తున్న వాటిని సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్లో చెప్పండి అని చాలా వీడియోస్లో మనం చెప్పాం. ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 to అంటే చూడండి. అతను సాధారణంగా త్వరగా లేస్తాడు, జనరల్గా వాడు తొందరగా లేస్తాడు. చూడండి ఇక్కడ, హీ టెన్స్ టు వేకప్ ఎర్లీ. జనరల్గా తొందరగా లేస్తాడు, సాధారణంగా జనరల్గా చేసే పనులు. హీ టెన్స్ టు వేకప్, అతను నిజాలే మాట్లాడతాడు. హీ టెన్స్ టు స్పీక్ ఇన్ ద ఫ్యాక్ట్స్ ఓన్లీ. హీ టెన్స్ టు స్పీక్ ద ఫ్యాక్ట్స్ ఓన్లీ. అతను వాస్తవాలే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడబ్బా. హీ టెన్స్ టు స్పీక్ ద ఫ్యాక్ట్స్. అతను వాస్తవాలే మాట్లాడతాడు. ఆమె సాధారణంగా విషయాలు మర్చిపోతుంటుందబ్బా, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మర్చిపోతుంటుంది అనమాట. చూడండి, షీ టెన్స్ టు ఫర్గెట్ ద థింగ్స్. ఆమె జనరల్గా మర్చిపోతుంటుంది. అతను చాలా బాగా పోరాడతాడు, జనరల్గా సాధారణంగా చాలా ట్రై చేస్తాడు. హీ టెన్స్ టు ట్రై అ లాట్స్. హీ టెన్స్ టు ట్రై సీరియస్లీ, చాలా సీరియస్గా. ఆయన ఎప్పుడు గట్టిగా అరుస్తుంటాడు. హీ టెన్స్ టు షౌట్ ఎవ్రీ టైం. నేను సాధారణంగా జనరల్గా మార్నింగ్ టైం I tend to drink tea in the mornings. వాళ్ళు సాధారణంగా వేసవిలో ప్రయాణిస్తారు. They tend to travel in the summer. So 20 టాపిక్స్ నేర్చుకున్నాం. The first topic is, what is the first topic? Supposed to, చేయాల్సి ఉండడం. You are supposed to listen carefully. మీరు కేర్ఫుల్గా వినాలి. You are supposed to understand what I teach in the class. You are supposed to practice a lot. అలా చేయాలి. సో సపోజ్ టు తర్వాత ద సెకండ్ కాన్సెప్ట్ ఈస్ టెంట్. దెన్ ఆఫ్టర్ ద సెకండ్ లెట్ మీ గో ఫర్ చూడండి, థర్డ్ వన్, మేనేజ్. కష్టపడి సాధించడం. మేనేజ్ టు అంటాం. చూడండి ఇక్కడ, చూడండి, నేను చివరికి బస్సు అందుకోగలిగాను. యు సీ ద డిఫరెన్స్ నౌ. నేను చివరికి బస్సు అందుకోగలిగాను. ఎప్పుడు? గతంలో లేదా నిన్న. ఇంతకు ముందు నేను చేయగలిగాను అంటే ఇది చాలా దగ్గరగా ఉంది. దేనికి దగ్గరగా ఉంది? మన ఛానల్ చూసే వారికి అర్థమైంటది. కుడ్ గతంలో చేయగలిగితే కెపాసిటీస్ కుడ్. ఐ కుడ్ రీచ్ ఇస్ ఆల్మోస్ట్ ఐ మేనేజ్ టు క్యాచ్ ద బస్. మేనేజ్ చేయగలిగాను, రీచ్ కాగలిగాను. నేను మా అమ్మను ఒప్పించగలిగాను. ఐ మేనేజ్ టు కన్విన్స్ మై మదర్ రిగార్డ్స్ మై మ్యారేజ్ మ్యాటర్. ఐ మేనేజ్ టు కన్విన్స్ మై ఫాదర్. మా నాన్నను కూడా ఒప్పించగలిగాను. సో లెట్ us see here, నేను ఆమె చివరికి పరీక్షలో పాస్ కాగలిగింది. అను అట్ ద లాస్ట్ eventually she managed to pass in the examination. పాస్ కాగలిగింది. అతను చివరికి ప్రాజెక్టు పూర్తి చేయగలిగాడు. ఎనీహౌ అట్ ఎనీ కాస్ట్ ఫైనలీ he managed to finish the project. సో మేనేజ్ అనేది ఎప్పుడు మాట్లాడతాం సార్ అంటే, ఒక కెపాసిటీ, మేనేజ్ చేయగలిగిన. ఐ మేనేజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడడం మేనేజ్ చేస్తాను. చేయగలిగాను అన్నప్పుడు మేనేజ్డ్ పాస్ట్. లెట్ us see here, మేము చివరికి సమస్యను పరిష్కరించగలిగాం. అండ్ ఫైనలీ ఐ మేనేజ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడియో. ఈ స్టూడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను మేనేజ్ చేయగలిగాను, సాధించగలిగాను. ఐ మేనేజ్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ which I faced in the recent times in this institute. I managed. ఏంటమ్మా చెయ్యగలిగాను అంటే మేనేజ్డ్ అని చెప్పండి. సో 3 నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ సపోజ్ టు, సెకండ్ ఇస్ టెన్స్ టు, ద థర్డ్ వన్ ఇస్ మేనేజ్డ్. ఫోర్త్ వన్ చూడండి, సీమ్ టు. అలా అనిపిస్తుంది అంటారు చూడండి, లైక్ అంటే చూడండి, అలా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. అతను సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు నాకు. హీ సీమ్స్ టు బి వెరీ హ్యాపీ. అట్లా కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ టు బీ వెరీ ఇంటెలెక్చువల్. ఐ థింక్ సో. చాలా మేధావిలాగా కనపడుతున్నాడు. కొంచెం మ్యాడ్గా కనపడు. హీ సీమ్స్ టు బి వెరీ మ్యాడ్, రైట్? పిచ్చి కనపడుతున్నాడు. అలా కనిపించడం. సీమ్స్ టు ప్లస్ V1, మేనేజ్ టు ప్లస్ V1, సీమ్స్ టు ప్లస్ V1. చూడండి, ఆమెకు సమాధానం తెలిసినట్టుంది. అబ్బా, నాకు తెలిసి ఆమెకి ఆన్సర్ తెలిసినట్టుంది. షీ సీమ్స్ టు నో ద ఆన్సర్. సీమ్స్ అంటే ఏంటమ్మా? అలా అనిపిస్తుంది. లైక్ వైజ్ వాళ్ళు బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. They seems to be very busy. Seems తర్వాత what is coming here? Seems తర్వాత ఏమొస్తుందమ్మా? Seems subject to plus seem to plus verb 1. And వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది నాకే. I think that it seems to be raining there. వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది. 4 టాపిక్స్ నేర్చుకుందాం. మీరు గమనించాలి. యు ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ మై క్లాస్ సీరియస్లీ. ద సెకండ్ ఇస్ ఐ టెన్స్ టు స్పీక్ ద ఫ్యాక్ట్స్ ఓన్లీ. అతను సాధారణంగా జనరల్గా విషయాలే మాట్లాడతాడు. అండ్ ద థర్డ్ వన్, ద బ్యూటిఫుల్ థింగ్, ఐ మేనేజ్ టు కన్విన్స్ మై ఫాదర్ అండ్ మై మదర్. మేనేజ్ చేయగలిగాను.
చెయ్యగలను, మేనేజ్. సీమ్స్ అంటే అలా అవుపిస్తుంది, అలా కనిపిస్తుంది. షీ సీమ్స్ టు బీ వెరీ నైస్ యాక్చువల్లీ. చాలా మంచిగా కనపడుతుంది ఆమె, తెలుసా. షీ సీమ్స్ టు ప్లే వెరీ వెల్. చాలా బాగా ఆడేటట్లు కనిపిస్తుంది నాకు తెలిసి. ఆ మూమెంట్ దట్స్ వెరీ నైస్. అలా అవుపిస్తుంది సీమ్స్ టు. సో 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. లెట్ మీ గో ఫర్ ద నెక్స్ట్ వన్. లెట్ మీ గో ఫర్ దస్. చూడమ్మా, హ్యాపెన్. హ్యాపెన్ టు అంటే ఏంటి? యాదృచ్ఛికంగా జరగడం, అంటే అనుకోకుండా జరగడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా నా గురువును కలిశాను. ఐ హ్యాపెన్ టు మీట్ మై టీచర్. చూడండి, సబ్జెక్టు ప్లస్ హ్యాపెన్ టు ప్లస్ వెర్బ్ 1. ఐ హ్యాపెన్ టు మీట్ మై టీచర్. నేను అనుకోకుండా మా టీచర్ని కలిసాను టుడే. నేను అనుకోకుండా ఒకసారి ఆ వర్డ్ అనేసాను. I happened to announce that I happened to utter the dialogue. అది అనుకోకుండా మాట అనేశాను. She happened to see the accident. ఆమె అనుకోకుండా యాక్సిడెంట్ చూసింది. She happened to see the accident. It's a beautiful. ఎంత మంచి ఇంగ్లీష్ చూడండి. అతను ఆ సమయంలో అనుకోకుండా నాకు ఫోన్ చేశాడు. He happened to call in that situation. He happened to call at the time. He happened to call at the time. అనుకోకుండా జరిగింది, గతము, పాస్ట్. అందుకే happened plus V1. హ్యాపెన్ టు ప్లస్ V1. ఫైనలీ వాళ్ళు కలిసి వచ్చారు. అంటే అనుకోలేదు, ఇద్దరు బస్సు దిగారు, ఇద్దరు కలిసి వచ్చారు. యాక్చువల్లీ దే హ్యాపెన్ టు కమ్ టు అరైవ్. దే హ్యాపెన్ టు అరైవ్ టుగెదర్. సో యాదృచ్ఛికంగా జరిగిన పనుల్ని హ్యాపెన్. ఇట్ హ్యాపెన్ టు హ్యాపెన్ లైక్ దట్. అలా అనుకోకుండా జరిగింది. ఒక సెలబ్రిటీ మీరు పార్టీ పెట్టారు, మళ్ళీ వేరే పార్టీలో కలిపారు, ఎందుకు అని అడిగితే ఇట్ హ్యాపెన్ టు హ్యాపెన్ లైక్ దట్. అలా అనుకోకుండా జరిగిందనమాట. ఇట్ హ్యాపెన్ టు హ్యాపెన్ లైక్ దట్ మై డియర్ పీపుల్ అని నేషనల్ మీడియాకి చెప్తాడు మిస్టర్ సెలబ్రిటీ. నెక్స్ట్ 6th, అబౌట్. అబౌట్ని ఎక్కడ వాడతాం? చాలా ఎక్కువ మంది వాడతారు. జరగబోతుంది. ఐ వాజ్ అబౌట్ టు లీవ్. నేను బయటికి వెళ్ళడానికి చాలా రెడీగా ఉంటుంది. ఐ వాజ్ అబౌట్ టు లీవ్. ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు లీవ్. ట్రైన్ బయలుదేరుతుంది. అబౌట్ అంటే ఏం చూడమా? చెయ్యబోతూ ఉండడం. ప్రజెంట్లో అయితే ఐ ఆమ్, పాస్ట్లో అయితే ఐ వాస్. చూడండి, నేను నా తరగతిని నా క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ మై క్లాస్. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ మై న్యూ ప్రాజెక్ట్స్. నేను కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ ద న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ కమింగ్ డేస్. ఆమె భోజనం, వంట చేయబోతుంది. షీఈస్ అబౌట్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. షీఈస్ అబౌట్ టు ప్రిపేర్ ద డిన్నర్. ప్రిపేరింగ్ కాదు, V1 వాడండి. షీఈస్ అబౌట్ టు కుక్ ద డిన్నర్. She's about to cook dinner. She's about to prepare lunch for me. She's about to do that. మేము ఇంటికి వెళ్ళబోతున్నాం. వీఆర్ అబౌట్ టు గో హోమ్. అబౌట్ ఎప్పుడు వాడుతున్నాం సార్ అంటే మేము వెళ్ళబోతున్నాం. నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ నేను నా టాలెంట్ చూపించబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు షో మై టాలెంట్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేక ఐఎమ్ అబౌట్ టు గివ్ ప్రజెంటేషన్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ అబౌట్ టు ఫైట్ విత్ సొసైటీతో నేను ఫైట్ చేయబోతున్నాను. నేను గెలవబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు విన్ ద మ్యాచ్. నేను జీవితాన్ని గెలవబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు విన్ ద లైఫ్. సమస్యలను ఎదుర్కోబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. సో అబౌట్ టు అంటే చేయబోతున్నాను, గుర్తుపెట్టుకోవడం. అండ్ నెక్స్ట్ యువర్ ఫేవరెట్ యూజ్ టు. గతంలో అలవాటుగా చేస్తుంటే ఎన్ని క్లాసులు చెప్పాం మన ఛానల్లో. అంటే నువ్వు చిన్నప్పుడు గతంలో చేస్తుంటే ఐ యూస్ టు. నేను చాలా చాలా ప్రాక్టీస్ చేసాను. ఐ యూస్ టు ప్రాక్టీస్ యువర్ లాట్స్. ఈవెన్ ఇన్ ద పాస్ట్ లాస్ట్ ఇయర్ ఆల్సో కెమెరాతో ఎన్నిసార్లు ఐ యూస్ టు ప్రాక్టీస్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ ద కెమెరా. ఐ యూస్ టు ప్రాక్టీస్ యువర్ లాట్స్ విత్ ద టైమ్ మై డియర్. అండ్ ప్రతిదీ గమనించాం. ఐ యూస్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఐ యూస్ టు డైజెస్ట్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు టాక్ టు మై సెల్ఫ్. ఐ యూస్ టు కన్సోల్ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు స్టడీ మై సెల్ఫ్ అండ్ ఐ యూస్ టు గెయిన్ ద నాలెడ్జ్. అట్లా గతంలో ఒక పనిని రెగ్యులర్గా చేస్తుంటే యూజ్ టు, చేయబోతుంటే అబౌట్ టు, హ్యాపెన్ అనుకోకుండా జరిగిందంటే హ్యాపెన్ టు. సో సీరియస్గా నేర్చుకోండి. ఫస్ట్ టైం నేర్చుకున్నాం సపోజ్ టు, టెన్ టు, మేనేజ్ టు, సేమ్స్ టు, అండ్ ఫైనలీ హ్యాపెన్ టు, అబౌట్ టు, యూస్ టు. ఓకే ఫైన్. ఒకసారి పేపర్ తీసుకోండి, టేక్ ఏ నోట్స్ మీద రాయండి. రైట్ ఆన్ దిస్ వన్. రైట్, రాసిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లైక్లీ టు, అవకాశం ఉండడం. ఒక అవకాశం అయితే ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది. ఇట్ ఈస్ లైక్లీ టు రైన్ టుడే. ఛాన్స్ ఉంది. ఇట్ మే రైన్ అంటాం చూడండి. ఇట్ మే రైన్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ లైక్లీ టు రైన్ టుడే. అతను పందెంలో గెలిచే అవకాశం ఉంది. ఈస్ లైక్లీ టు విన్ ద రేస్. బీ కేర్ఫుల్. ఈస్ లైక్లీ టు విన్ ద రేస్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తర్వాత ఈజ్ ఐఎమ్ఆర్ అంటే ద ఫార్ములా చూడమ్మా.
సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్స్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ లైక్లీ టు విన్. లైక్లీ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ likely to plus V1. He is likely to win the race. ఆమె ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. She is likely to come late. She is likely to come late, అతను ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. He is likely to explain this class again. He is likely to explain this class again. He is likely to explain this class again. ధరలు పెరిగే అవకాశం ఉంది. The prices are likely to increase. The prices may increase. అవకాశం ఉంది అంటే the prices are likely to increase. Be careful. కరువు రాబోతుంది అనమాట. So the drought is likely to come to this world. కరువు రాబోతుంది, చాలా అవకాశం ఉంది అనమాట. సో లైక్లీ అంటే సో దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బౌండ్ టు ఖచ్చితంగా జరగడం. దీన్ని కూడా సిమిలర్గా ఒకటి కనపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. హీఈస్ బౌండ్ టు సక్సీడ్. ఆమెకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. షీఈస్ బౌండ్ టు గెట్ ద జాబ్, లేదా షీ మస్ట్ గెట్ ద జాబ్. ఖచ్చితంగా వస్తుంది, వస్తుంది కూడా. నెక్స్ట్ వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. దే ఆర్ బౌండ్ టు విన్. సేమ్ ప్యాటర్న్. దే ఆర్ బౌండ్ టు విన్. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్స్ ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ బౌండ్ టు ప్లస్ V1. చూడండి, నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. ద ట్రూత్ ఈజ్ బౌండ్ టు కమ్ అవుట్. ద ట్రూత్ ఈజ్ బౌండ్ టు కమ్ అవుట్. ఖచ్చితంగా పోతుంది, జరగడం. ఈజ్ బౌండ్ టు సక్సెస్. అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. బౌండ్ టు అనేది కొంచెం లైక్ మస్ట్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్గా కనపడుతుంది అని చెబుతూ, అండ్ ఫైనలీ ఏబుల్ టు. ఐఆమ్ ఏబుల్ టు స్విమ్. నేను ఈత కొట్టగలను, అంత ధైర్యం ఉంది నాకు. నేను ఈత కొట్టగలను. గలను సౌండ్ వస్తే కెన్ కదా. I am able to swim. Same subject to plus B forms is, am, are plus able to plus V1. సో అన్నప్పుడు కెన్ పెట్టండి. I can swim అని అనొచ్చు, లేకపోతే I able to swim అనొచ్చు. నేను కొట్టలేను. I unable to take the class today. ఈరోజు క్లాస్ కొట్టలేను నేను. I am able to class అనొట్టే నేను కొట్టగలను. I am unable to take the class. నేను కొట్టలేను. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. షీఈస్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె మాట్లాడలేదు. షీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీఈస్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను హీఈస్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. హీఈస్ అనేబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అతను సాల్వ్ చేయలేడు. చేయగలడు అంటే ఏబుల్ టు, చేయలేడు అనేబుల్. వాళ్ళు పనిని పూర్తి చేయగలరు. దే కెన్ ఫినిష్ ద వర్క్ అని చెప్పొచ్చు. దే ఆర్ ఏబుల్ టు ఫినిష్ దిస్ వర్క్ అని కూడా యూ కెన్ డూ దిస్ వన్. లేదు, దే ఆర్ అనేబుల్ టు డూ దిస్ వర్క్. ఈ పని వాళ్ళు చేయలేరు. పాజిటివ్ అయితే ఏబుల్, నెగిటివ్ అయితే అన్ఏబుల్ టు డూ దట్ వన్ యాక్చువల్లీ అని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ విల్లింగ్, సిద్ధంగా ఉండటం. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడం. ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ మై డియర్ పీపుల్. మరి ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ మీ? నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ ఆల్ పీపుల్. ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ మీ? నాకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఆమె మాకు బోధించడానికి సిద్ధంగా ఉంది. షీఈస్ విల్లింగ్ టు టీచ్ us. ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. షీఈస్ విల్లింగ్ టు మ్యారీ దిస్ గాయ్. సిద్ధంగా లేదా ఆమె? షీఈస్ నాట్ విల్లింగ్ టు గెట్ ద మ్యారేజ్. రైట్? I am willing to start my classes. I am willing to share my knowledge. I am willing to work hard. I am willing to face the problems. I am willing to like the people. I am willing to motivate the people. నేను మోటివేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, రాయడానికి సిద్ధంగా ఉన్నా, నా నాలెడ్జ్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నా. I am willing to work harder and better. వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. They are willing to help us. They are willing to cooperate with the people. They are willing to cooperate with the people. సో చేయడానికి సిద్ధంగా ఉంటే ఎంత మంచి ఇంగ్లీష్. ఐఎమ్ విల్లింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను క్లాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మై డియర్ పీపుల్. ఐఎమ్ విల్లింగ్ టు స్టార్ట్ మై క్లాస్ సీరియస్లీ. ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్ మై స్టూడెంట్స్. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ద more and more videos to this fraternity of this English. రైట్? చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా యు సీ ద డిఫరెంట్ ప్యాటర్న్స్ టుడే మై డియర్ పీపుల్. Supposed to, tend to, manage to, seems to, happen to, about to, used to, pretend to, likely to, bound to, able to, willing to, need to, want to, plan to, refuse to. ఇక్కడ need to అంటే అవసరం ఉంది. Actually we need to discuss all these things. మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. We need to discuss each and everything before we start our class. అవసరం ఉంది. I want to, చాలా బాగా తెలుసు. Actually I want to start my life. I want to enjoy my life. మళ్ళీ పుడతామా ఏంటి? I want to do many things my dears at a time.
ప్లాన్ టు ఆల్రెడీ చెప్పాం. ఐ రెఫ్యూజ్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగులో మాట్లాడడానికి నిరాకరించాను. నిరాకరించాను. ఐ రెఫ్యూజ్డ్ పాస్ట్ అయితే. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ ప్యాటర్న్స్. అందుకే ఇక్కడ పెట్టాను, స్పీక్ ఇంగ్లీష్ లైక్ ఎ ప్రోలాగా మాట్లాడాల్సి అంటే యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ మై ఇంగ్లీష్ అని చెప్తూ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ ఒకసారి పడేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ. నాకు భయంకరమైన ఎనర్జీని ఇస్తుందని చెప్తూ ఆల్వేస్ యో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ మై డియర్స్.